ఉన్నోళ్ళు నాకేంది నా కొడుకులు ఉన్నారని ధీమా పడతారు. అదే బిడ్డలు ఉన్నోళ్ళు నా బిడ్డలేనా నాకు ఎలా చూస్తారు అంటే వాళ్ళు బాధపడతారు. కాకపోతే బిడ్డల కన్నోళ్ళే రాజులు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు భర్తకు తెలియకుండా తల్లికి పంపుతారు. కొడుకులు భార్యకు తెలియకుండా ₹1 పెట్టరు మనకి. అది గ్రహించండి. కొడుకులని మురువంగానే సరిపోదు. మంచంలో పడ్డ రోజు మనకు చేసిన రోజు కొడుకులు అనుకోవాలి. వాళ్ళు నా కొడుకులు అనుకోవాలి. అదే బిడ్డ అట్లా అనుకోదు. మా అమ్మ చచ్చిపోతే నా పుట్టిల్లు ఉండదు అనుకొని ఏం చేస్తుంది బిడ్డ? భర్తకు తెలియదు, దాచుకున్న డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు అన్నిళ్ళ భర్త జేబులకిలా కమిషన్ కొట్టి తల్లిగారికి పంపించుకుంటుంది. ఏ ఆడపిల్లైనా అట్లా చేస్తుంది అమ్మ నాన్నకి. ఆలోచించండి. కొడుకు మాత్రం అట్లా చెయ్యడు. భార్యకి చెప్తే ఇవ్వు అంటే ₹1 ఇవ్వగలుగుతాడు, లేకపోతే రూపాయి కూడా ఇవ్వడు మనకి. కొడుకులు మంచోళ్ళు, బిడ్డలు మంచోళ్ళని మురవకండి. మనం ఉన్నంత వరకు మన ఆస్తి మన దగ్గరే ఉంచుకోవాలి. మన పోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. మనమైతే తీసుకుపోం కదా. చంపుతా గింపుతా అన్న కూడా రాసి ఇవ్వద్దు. మనం సంపాదించిన ఆస్తి మన తరంతరం పిల్లలకే. అది గ్రహించండి పెద్దవాళ్ళు. మన 60 సంవత్సరాలు వచ్చినాయంటే మనం ఆలోచించేది అది. మన కొడుకులు పెడతారని నమ్మకం ఉండదు. బిడ్డలు కూడా అది దాచుకున్న డబ్బులు ఇస్తారు అంతవరకు. అప్పుడు మనం పెట్టకపోయినప్పుడు ఆ బిడ్డలు ఏం చేస్తారు? ఏం పెట్టినవే నువ్వు ఇప్పుడు, నీకు ఇవ్వడానికి ఏంటి అని అడుగుతారు. ఆలోచించండి. మన డబ్బు ఉన్నంతసేపే మన దగ్గరకు అందరు వస్తారు. డబ్బులు లేకపోతే ఎవ్వరూ రారు. కొడుకులు రారు, బిడ్డలు రారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా ఎవరు దగ్గరికి తీయరు. ఒకటి ఆలోచించండి. డబ్బే శాశ్వతము. డబ్బు లేకపోతే డబ్బు చుట్టే మనుషులు తిరుగుతారు, మన చుట్టూ మనుషులు తిరగరు. ఇది ఉన్నంతసేపే మన జీవితము. ఇది లేకపోతే శూన్యమే. ఆలోచించండి అక్కలు చెల్లెళ్ళు, నా వయసు తగ్గవాళ్ళు. ఆలోచించండి. అది నిజమా అబద్ధమా? నేను చెప్పిన మాట. డబ్బు చుట్టే తిరుగుతుండ్రు, మనుషుల చుట్టూ తిరుగుతలేరు. ప్రేమానుబంధాలు పోయినాయి, డబ్బుకే ఇలవ. ఆలోచించండి.